ఆఫ్టర్ లాంగ్ టైం యాక్చువల్గా ఎప్పుడో పిలుద్దాం అనుకున్నాను, కొంచెం డిలే అయింది, బట్ ఫైనల్గా అయితే పిలిచాను. సో ఎలా నడుస్తుంది లైఫ్? ప్రస్తుతానికి పర్వాలేదు. ప్రస్తుతానికి పర్వాలేదు. ఓకే, చాలా మందికి కూడా మీ పర్సనల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. లైక్ ఫ్యామిలీ గురించి, అసలు మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ, హైదరాబాద్లో ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు, ఏంటి, మ్యారేజ్ అయిందా లేదా, పిల్లలు ఉన్నారా, సో ఇవన్నింటి గురించి మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. సో వాటన్నింటి గురించి ఒక్కసారి. మాది వైజాగ్ అండి. ఓకే. మ్యారేజ్ అయ్యింది. సో నాకైతే ఒక బాబు పుట్టి చనిపోయారు కాబట్టి ఇప్పుడు లేరు. చెల్లి వాళ్ళ పాప, నా పాప. ఓకే, బాబు పుట్టి చిన్నప్పుడు ఎప్పుడు అయిపోయింది. చెల్లికి పాప ఉంది, తనే ఇంకా మా పాప. ఓకే. అమ్మ మేము ఫ్యామిలీతో ఇక్కడే ఉంటాం. ఓకే. అమ్మ ఊర్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే. చెల్లి వాళ్ళు ఊర్లో ఉంటారు, ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఓకే. 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఓకే. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. చదువుకున్నారా? నేను పెద్దగా చదువుకోలేదండి. చదువుకోలేదు. నాన్నగారు రీసెంట్లీ చనిపోయారు కరోనా టైంలో. ఓకే. సో నాన్నగారి టాపిక్ వస్తే లాస్ట్ ఫ్యూ వీడియోస్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఒకప్పుడు మీరు చేసిన, అంటే లైక్ అవన్నీ కూడా మనం తర్వాత కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడు? నేను ఇండస్ట్రీకి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అప్పుడు ఎప్పుడో ఒక మూవీలో అడిగారు, ఇంట్లో వాళ్ళు పంపించలేదు. వద్దులే ఇండస్ట్రీకి ఎందుకు, మనకి అవసరం అది ఇది అని చెప్పి పంపించలేదు. అప్పుడు నా మైండ్లో పడింది, మనం ఎందుకు వెళ్ళకూడదు అని. ఇదంతా మ్యారేజ్ తర్వాత? మ్యారేజ్ కాకముందే, చిన్నప్పుడే. అప్పుడు జరిగినప్పుడు నాకు అడిగితే పంపించలేదు కదా, నేను ఎలాగైనా వెళ్ళాలి అని మైండ్లో పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత నేను రావడం జరిగింది. వచ్చాను, చిన్నగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీరియల్స్ అవి చేసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియోస్, రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి ఏం చేయలేదు, సీరియల్ చేశాను. తర్వాత పరిస్థితి బాగోపోవడం వల్ల మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, అప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేశాను. మీకు అంటే ఈ సీరియల్లో చేశాను, ఈ సీరియల్ నాకు చాలా బాగా గుర్తింపు తీసుకొచ్చింది అన్న సీరియల్స్ ఏమైనా ఉన్నాయా? పుట్టింటి పట్టుచీర సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేశానండి. ఓకే. అది బాగుంది. అంటే ప్రొఫెషనల్గా నేను ఎక్కువగా లెంతీ క్యారెక్టర్స్ అయితే చేయలేదు. ఒక 2 days 3 days అంతే. ఇంకా పెద్దగా కనబడి ఉంటే మనం ఇప్పటికి ఎక్కడో ఉండేటోళ్ళం. మామూలుగా 1 day 2 day మ్యాచ్ మాత్రమే చేశాను. పర్లేదు, సీరియల్స్ చేశాను, మూవీస్ చేశాను. కాకపోతే రిజిస్టర్డ్ క్యారెక్టర్ మూవీలో కూడా చేయలేదు. వెళ్ళాను, పెద్ద పెద్ద వాళ్ళదే చేశాను కానీ రిజిస్టర్డ్ పడలేదు. అది ఎందుకని అంటే చాలా మందికి కూడా, మీరు ఇప్పుడు కాదు వచ్చింది కూడా, ఇయర్స్ అయింది కాబట్టి, సో అంత గుర్తింపు ఎందుకు రాలేదు మీకు? అంత లెంతీ క్యారెక్టర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? సినిమాలు సీరియల్లో అంతగా రాలేదు కానండి, యూట్యూబ్ పరంగా మాత్రం అందరికీ తెలుసు. అప్పట్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ కానీ, మన ప్రొఫైల్ వేస్తేనే ఎవరి వీడియో అయినా కానీ నా తంబేలు వేసేస్తారు ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా. అరే అప్పట్లోనే నేను చాలా 100 kilos ఉండేదాన్ని అప్పుడు. ఈ యాంటీ ఉంది కదా అని టక్కమని ఓపెన్ చేసేసి బాగా వెళ్ళేది అప్పట్లో. మేమందరం చాలామంది చేసేవాళ్ళం. అప్పట్లో నాకు బాగా పేరు వచ్చింది యూట్యూబ్ ద్వారానే. ఇప్పుడు కూడా నేను బ్రతుకుతున్నానంటే యూట్యూబ్ ద్వారానే. అంటే యూట్యూబ్ వాళ్ళు షూట్కి పిలిస్తే వెళ్ళడం, ఆ మనీతోనే నేను ఇక్కడ బ్రతకడం జరుగుతుంది. మూవీస్ సీరియల్స్ నాకు పిలిస్తే వెళ్తాను, లేకపోతే లేదు. యూట్యూబ్ది మాత్రం ఎప్పటికీ ఈ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా 1 weekలో 2 days అయినా ఉంటుంది, షూట్ చేసుకుంటున్నాను. నాన్నగారికి ఏమైంది? నాన్నగారికి ఏమైందంటే అప్పట్లో ఒక పాము ఉంటుంది అనమాట. మా నాన్నగారు బ్రిడ్జెస్ కడతారు చూసారా, వాళ్ళకి మనుషులు తీసుకెళ్తుంటారు. ఆ వర్క్లో తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇల్లులా ఉండవు, జస్ట్ షెడ్స్ లాగా వేసేసి ఇస్తారనమాట. అక్కడ సంథింగ్ ఏదో పాము వచ్చి పొడవకుండా ఉఫ్ అని ఊదుతుందంట. కొన్ని పాములు ఉంటాయి, అది ఊదుతుంది అంతే. అదేమవుతుందంటే వెంటనే చనిపోము, బాడీ మొత్తము స్ప్రెడ్ అయిపోయి అది పాములాగా ఊడిపోతూ ఉంటుంది. స్కిన్ అట్లా ఊడిపోయినప్పుడు మాకు తెలియదు. మా అమ్మ చాలా ఏడ్చింది. అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్నా. మా అమ్మ ఫోన్ చేశారు, వెళ్ళాను, ఏం చేయాలో తెలియదు. ఇంకా అమ్మ కొడుకైనా పెద్ద కూతురు అనమాట నేను, కొడుకైనా కూతురైనా నువ్వే, నాన్న నువ్వే బ్రతికేచాలి అది ఇది అని చెప్పి మా అమ్మ ఏడవటం. చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి, అవి జనాలకి తెలియదు. యాక్చువల్గా నేను మా నాన్నగారికి తీసుకొచ్చి రావడం, ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే తెచ్చేసాను. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేనే చూసుకున్నాను. అప్పుడు చిన్నవేవో షూటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు అప్పట్లో. అప్పుడు వేరే వాళ్ళు నన్ను అడిగారు అనమాట, నువ్వు ఫేస్లో వేరే రకంగా ఉంది నీకు, నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, చెయ్యి ఈ టైప్ ఆఫ్ అని చెప్పారు. అప్పుడు నేను ఓకే అని చెప్పి చేయడం జరిగింది. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ ఉండేది కాదండి, డైలీ వెళ్ళిపోయేదాన్ని, డైలీ షూటింగ్. అలాగే మా నాన్నగారికి 7 లక్షల రూపాయలు ఖర్చు. ఒక్క షూట్కి ఎంత పే చేసేవాళ్ళు? ఓన్లీ 5,000.
ఓకే. డైలీ షూట్స్ చేసేవారు. డైలీ షూట్కి వెళ్ళిపోయేవాళ్ళం. మాకు లక్షల మీద ఖర్చు అయినా కానీ ఆ డబ్బులతోని మా నాన్నగారిని కూడా బాగు చేసుకున్నాను. మా నాన్నగారు బ్రతికారు. తర్వాత రీసెంట్లీ కరోనా టైంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఓకే. అప్పుడు మనీ లేవు, ఉండుంటే బ్రతికించేదాన్ని. లేదా నేను అప్పట్లో ఈ షూట్స్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనకి తెలుగులో నడవట్లేదు, బ్యాన్ అయిపోయినాయి. అవి చేయడానికి మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీలో బొంబాయిలో వెళ్ళాలి. నాకు అంత లేక నేను వెళ్ళలేదు. ఇంకా అప్పట్లో ఉన్నంత వరకు ఇంకా చూసుకున్నాం. కరోనా టైంలో కూడా మా నాన్నగారు చనిపోతే కూడా ఎవరు మోయలేదండి. మా నాన్నగారిని మేమే మోసాం. మా నాన్నగారికి మేమే అన్నీ చేసి మేమే బాక్స్ అంతా తీసుకుని, నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా మామయ్య కొడుకు మేమే మోసుకుని మేమే పోయాం చివరి దాకా. ఓకే. అలా ఎందుకని? అలా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. ఓకే. ఎందుకనంటే కరోనా టైంలో చనిపోయారు కాబట్టి కరోనా ఏమో అనుకున్నారు వాళ్ళు. ఓకే. ఓకే. కానీ అది కరోనా కాదు. కాదు. మా అంటే క్యాస్ట్ గురించి చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మా విలేజెస్లో ఎలా ఉంటుందంటే క్యాస్ట్ ఒక ఇది ఉంటుంది. ఏంటిది అది ఏదో అంటారు కదా, క్యాస్ట్ కమ్యూనిటీ ఏదో సంథింగ్ అంటారు. అలాగా మా కులపోళ్ళు అని ఒక సంఘం. అలాగా మా సంఘం వాళ్ళు వచ్చి కూడా, మా కులపోళ్ళు వచ్చి కూడా మా నాన్నగారు కనీసం ఒక స్నానం చేపిస్తాం కదా, అప్పుడు చెంబుతో ఇలా నీళ్ళు పోస్తారనమాట అందరూ. అవును. ఇలా పువ్వులు వేయటం, నీళ్ళు పోయటం అవి చేయకుండా కూడా అలా దూరంగా నిల్చొని ఉన్నారండి. అప్పుడు నేను అన్నాను అనమాట, ఇదేమి కరోనా కాదు, మీరేమి చచ్చిపోరు. కరోనా అయితే మేము కూడా చచ్చిపోతాం కదా, అంత బాధపడవసరం లేదు, నీళ్ళు వేయండి అంటే అప్పుడు వచ్చి నీళ్ళు పోసారు. అప్పుడు వచ్చి ఫ్లవర్స్ వేసారు. చాలా ఫేస్ చేసామండి. ఒక సింగిల్ లేడీ ఎన్ని ఫేస్ చేయాలో అంతకన్నా ఘోరమైన లైఫ్ ఫేస్ చేసిన నేను. ఓకే. చూసేవాళ్ళకి దీనికే ఉంది, హ్యాపీగా నవ్వుతుంది, హ్యాపీగా తిరుగుతుంది అనుకుంటారు. బాధ తెలియదు అంతే. సో నాన్నగారికి పామకుట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలా అయినప్పుడు మీరు తీసుకున్న డిసిజన్ డబ్బుల కోసం షార్ట్ ఫిలిమ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, ముందు మా నాన్న బ్రతకాలి, నేను మా ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి, నేను బ్రతకాలి. ఈ హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామంటే ఒక డబుల్ బెడ్రూమ్కి రెంట్ కట్టడం అంత ఈజీ కాదు, ఒక 5-6 మందిని పోషించడం కూడా అంత ఈజీ కాదు. సో అవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను తప్పు అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ నేను 4 గోడల మధ్య వెళ్ళి సెక్స్ చేసి 40 మందితో వచ్చే వాళ్ళకంటే నేను రీల్ ద్వారా కెమెరా ముందు జస్ట్ యాక్టింగ్, నాది యాక్టింగ్ లాగా చూసేవాళ్ళకి అది ఏమనిపించింది. ఓకే. కానీ నార్మల్గా అక్కడ షూట్ చేసే ముందైనా మనం ఏదైనా షూట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పటికీ కూడా మీ వీడియోస్ అలానే ఉంటాయి. అవునా? మీరు చాలా మందికి కూడా మీరు ఇప్పుడు ఎంత నీట్ కంటెంట్ చేసినా మిమ్మల్ని చూడడం ఆంటీలానే చూస్తున్నారు. అవునా? సో బాధ వేయట్లేదా? అంటే అరే ఇప్పుడు ఎవరో నలుగురు మనకు ఒక మాట అంటారని, నలుగురు జనాలు ఏదో మనకి తిడతారని, లేదా బ్యాడ్ కామెంట్లు పెడతారని నేను ఆలోచించాను అనుకోండి, మా నాన్న బ్రతకడగా. ఆ నలుగురు బ్యాడ్గా నా గురించి థింక్ చేసే ఎదవలు వచ్చి మనకి ఫుడ్ బెటర్గా ఒక 10 రూపాయలు ఇవ్వరుగా. ఇప్పుడు బాగాలేదు నాన్నకి, లేకపోతే నాకే బాగాలేదు, మొన్న నాకు కూడా రీసెంట్లీ బాగాలేదు, ఎవరు వచ్చి రూపాయి ఎవరండి. కానీ నీతులు చాలా చెప్పేస్తారు, వాళ్ళు మళ్ళీ పాటించరు. అవును. అందుకే నేను అవి పట్టించుకోను. ఓకే. సో ఆ వీడియోస్ ఎప్పుడు మానేశారు? అవి ఎప్పుడో మానేసామండి. ఒక 2 years ఎంతో చేసుకున్నాం అంతే, 1 year. నాన్నగారి కోసం వరకు అంతే. మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మానేసాం. ఓకే. సో మానేసిన తర్వాత అంటే ఫ్యామిలీకి విషయం తెలుసా మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు? నాన్నకు కానీ అమ్మకి కానీ తెలుసండి. అడిగారు, ఎందుకమ్మా అవసరమా అని. అంటే అవసరమే, షూటింగ్ విషయంలో ఏలు పెట్టకండి ఎవరు, అదేం తప్పు కాదు. నేను ఒక్కరిదాన్ని వెళ్ళి ఒక అబ్బాయితో నేను అలా రొమాన్స్ చేస్తే తప్పు. చుట్టూ కెమెరామెన్లు ఉంటారు, లైట్ మ్యాన్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే అవి పెద్ద షూట్లే కదా, అవేమీ విలిపిత్రి షూటింగ్లు కాదు, రూమ్లో పెట్టేయడానికి. చుట్టూ అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు చంపుకొని, నేను ఎంత మనసు చంపుకొని నేను అలా చెయ్యాలి అని నేను క్లారిటీ చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు, చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులా పిక్కు తిన్నారు. అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటమే. అందులో ఏం లేదు కదా, చెప్పొచ్చో చెప్పకూడదు, నేను ఇలాగే చెప్పాను. అందులో ఇస్తే చెప్పుతో కొట్టు, అందులో లేదు కదమ్మా, అదంతా జస్ట్ యాక్టింగ్ అంతే. నీ కళ్ళు నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది చెప్పు, నువ్వు ఆలోచన విధానం తప్పు, నేను చేసింది అక్కడ తప్పు కాదు, జస్ట్ యాక్టింగ్. పెద్ద పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్లు చేసే ప్రతి ఒక్కరిని పక్కన పడేసి హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్. అది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మరి మాలాంటి చిన్నవాళ్ళు చేసుకున్నప్పుడు మాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, చిన్న ప్లాట్ఫామ్లోనే చేసుకుంటాం, అది తప్పు అంటే ఎట్లా?
తర్వాత మళ్ళీ ప్రాంక్ వీడియోస్ కి ఇటువైపు స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో